press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనము ప్రీవియస్ వీడియోలో ఏంటంటే మనకి డిజైన్లోకి వెళ్ళేసి ఇక మనం థీమ్స్ని ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో మీరు ఒకవేళ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఎందుకంటే నేను మీకు టాపిక్ వైజ్గా చెప్పుకుంటూ వస్తున్నాను. సో మీరు ఆ వీడియోస్ మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ వెళ్ళేసి మీరు ఈ వీడియోస్ అన్ని చూసి ఇప్పుడు ఈ వీడియో చూడండి, ఎందుకంటే మీకు ఏం అర్థం కాదు డైరెక్ట్గా ఈ వీడియో చూస్తే. సో ఒకవేళ మీరు డైరెక్ట్గా ఈ వీడియోకి వస్తే దయచేసి ప్రీవియస్ వీడియోస్ చూసి ఈ వీడియోకి రండి. సో ప్రీవియస్ వీడియోలో మనం ఏంటంటే కొన్ని డిజైన్స్, కొన్ని థీమ్స్ అనేవి అప్లై చేసాం. ఈరోజు మన వీడియో ఏంటంటే అప్లై చేసిన థీమ్స్ని ట్రాన్సిషన్స్ ఎలా అప్లై చేయాలి, వాటికి సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలి, సో అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూస్తే టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు మనం ట్రాన్సిషన్స్ అనే ఆప్షన్లోకి వెళ్తున్నాం. సో ట్రాన్సిషన్స్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చాలా ట్రాన్సిషన్స్ అయితే వచ్చాయి. ఇవే కాదు ఫ్రెండ్స్, ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే ఇక మనకి దీన్ని క్లిక్ చేసామనుకోండి ఇంకా చాలా ట్రాన్సిషన్స్ వస్తాయి. సో దీన్ని క్లిక్ చేస్తే చాలా ట్రాన్సిషన్స్ వస్తాయి. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు నేను ఎన్నో స్లైడ్లో ఉన్నాం, మనం నెంబర్ 1 స్లైడ్లో ఉన్నాం. ఇప్పుడు మనం దీనికి నేను ఇక్కడ ఇవన్నీ స్లైడ్సే, మీరు ఏది క్లిక్ చేసినా ఇవన్నీ స్లైడ్సే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ర్యాండమ్ బాక్స్ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా వస్తుంది. ఒకవేళ మీరు మళ్ళీ నేను ప్రివ్యూ చూసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ప్రివ్యూ అనే ఆప్షన్ ఒకటి ఉంది. ఈ ప్రివ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీరు ప్రివ్యూ అనేది చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను క్లిక్ చేశాను, చూడండి ప్రివ్యూ అని వస్తుంది, చూసారా. ఇప్పుడు నేను సెకండ్ స్లైడ్కి వెళ్తున్నాను. సెకండ్ స్లైడ్కి వెళ్ళేసి నేను ఫేడ్ అనే ఇచ్చేసాను. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని ఒక ప్రివ్యూ చూడండి, అంటే ఫేడ్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్లైడ్కి వెళ్ళేసి నేను ఇక్కడ డిజాల్వ్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో చూడండి థర్డ్ స్లైడ్కి మళ్ళీ దీని ప్రివ్యూ చూడండి ఒకసారి. సో ఇలా ఏంటంటే మనం స్లైడ్స్కి ట్రాన్సిషన్స్ అనేవి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ వన్కి వెళ్ళేసి నేను ఏమైనా చెక్కర్ బోర్డ్ అని ఉంది, సో దీన్ని క్లిక్ చేశాను. సో ఓకే, నెక్స్ట్ వన్ నీకు ఇంకా నా దగ్గర 2 స్లైడ్స్ ఉన్నాయి. నేను దీనికి చూడండి, నేను దీనికి ఇంకా చాలా ఉంటాయి ఫ్రెండ్స్, చెప్పాను కదా. ఇక్కడ మీరు చూస్తే చూడండి అలా క్లిక్ చేసి నెక్స్ట్ ఇలా వచ్చిందనమాట. నెక్స్ట్ నేను లాస్ట్ స్లైడ్కి నేను ఏంటంటే ఒకటి క్లిక్ చేసుకొని ఇంకేదైనా స్లైడ్ ఒకటి ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ప్రివ్యూ క్లిక్ చేయాలంటే ఇక్కడ మీరు ప్రివ్యూ క్లిక్ చేస్తే ఇక్కడ ప్రివ్యూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను మీకు స్లైడ్ షో ఎలా ఇవ్వాలి అని చెప్పేసి నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఎందుకంటే మనం ట్రాన్సిషన్స్ యాడ్ చేసాం కాబట్టి నేను మీకు చూపిస్తాను, అంటే అది యాక్చువల్గా నేను మీకు ఫ్యూచర్ వీడియోస్ చెప్పాలి. ఈ ఆప్షన్ అనమాట స్లైడ్ షో అనేది. సో యానిమేషన్స్ తర్వాత వస్తుంది, బట్ నేను ఇప్పుడు చూపిస్తాను మీకు, ఎందుకన్నా మంచిది, మీకు ముందే తెలుస్తుంది కదా. ఇక్కడ మీరు చూస్తే కింద బాటంలో ఇక్కడ మనకి స్లైడ్ షో అనే ఆప్షన్ ఉంది, చూసారా. సో ఈ ఆప్షన్ మీరు ఒకసారి క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా చూడండి ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఇలా క్లిక్ చేస్తే ఇప్పుడు నేను ఫస్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ స్లైడ్కి వెళ్ళి స్లైడ్ షో ఇద్దాం. స్లైడ్ షో ఇస్తే చూడండి ఫస్ట్ ఇలా వచ్చింది. ఇప్పుడు నేను మౌస్ కర్సర్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ఇంకో స్లైడ్ వచ్చింది విత్ ట్రాన్సిషన్. చూడండి ట్రాన్సిషన్తో వచ్చింది, ఇక్కడ మీరు చూడొచ్చు, చూసారా. ట్రాన్సిషన్స్తో మనం అప్లై చేసిన వాటికి ఇక్కడ ఎలా వచ్చిందో. సో ఇలా ఏంటంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటికి మనం యాడ్ చేసిన డిజైన్కి కొంచెం అట్రాక్టివ్గా ఉండదని ట్రాన్సిషన్స్ అప్లై చేయొచ్చు. అయితే ఇది కూడా ఎలా ఉందంటే వితౌట్ ఆడియోలో ఉంది. మనకి ఏదైనా కొంచెం సౌండ్ యాడ్ చేయాలి, ట్రాన్సిషన్స్ వచ్చినప్పుడు మనం ఏదైనా సౌండ్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఇచ్చినాడు చూడండి. ఇక్కడ మనకి సౌండ్ అనే ఆప్షన్ ఒకటి ఇచ్చినాడు, సౌండ్ డ్యూరేషన్ అని. సో ఈ ఆప్షన్ మనకు బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ నో సౌండ్ అని ఉంది కదా. సో మనం ఇప్పుడు ఫస్ట్ స్లైడ్లో ఉన్నాం. సో దీన్ని చూస్తే ఇక్కడ చాలా సౌండ్స్ వాళ్ళే డిఫాల్ట్గా ఇచ్చినారు. సో చూడొచ్చు, మీరు ప్రివ్యూ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మీరు చూడండి, నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క సౌండ్ పెట్టేస్తున్నాను చూడండి. సో కాయిన్ సౌండ్ పెట్టాను. థర్డ్ స్లైడ్కి ఏమో నేను సో లేజర్ పెట్టాను. నెక్స్ట్ ఫోర్త్ స్లైడ్కి ఏమో నేను ఇంకోటి పెట్టాను. నెక్స్ట్ ఫిఫ్త్ స్లైడ్కి కూడా ఏదైనా సౌండ్స్ ఉన్నాయి. సో సిక్స్త్ స్లైడ్కి కూడా నేను ఏదైనా మంచి సౌండ్ ఏదైనా పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి, నేను సౌండ్స్ అయితే యాడ్ చేసాను పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఒకసారి స్లైడ్ షో ఇచ్చి చూద్దాం. చూడండి
ఫస్ట్ స్లైడ్కి వెళ్ళిపోండి. ఇప్పుడు స్లైడ్స్ వస్తున్నాయి చూడండి, సౌండ్ వస్తుంది, మీరు గమనిస్తున్నారా? చూడండి, స్లైడ్స్ మారే కొద్దీ మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్, మనం యాడ్ చేసిన సౌండ్స్ వస్తున్నాయి చూడండి. చూసారా, సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఇలా మనం ఏంటంటే సౌండ్స్, ఆడియోస్ ఇలా మనం ఏంటంటే యాడ్ చేయొచ్చు. ఇంకోటి కూడా ఒక ఆప్షన్ ఉంది, ఏందో తెలుసా? ఇక్కడ మనకి ఫస్ట్ స్లైడ్కి వెళ్తే ఇది వన్ సెకండ్ అని ఉంది, 1 సెకండ్ అని ఉంది. ఈ డ్యూరేషన్ మనం పెంచుకోవచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు, దాంతోపాటుగానే మనం డిక్రీజ్ కూడా చేయొచ్చు. సో ఆ ఆప్షన్గా మనకి ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇలా ఏంటంటే మనం ఆడియోస్, ట్రాన్సిషన్స్, సో ఇలా ఏంటంటే మనం యాడ్ చేసుకొని మన యొక్క పీపీటీస్ని కొంచెం అట్రాక్టివ్గా సౌండ్స్తో ఇలా అయితే చేయొచ్చు గాయ్స్. సో ఈరోజు మన టాపిక్ అయితే ఇది. నెక్స్ట్ టాపిక్లో నేను మీకు ఏంటంటే ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, సోషల్ మీడియా బై ఎస్ఏ తెలుగు టెక్ జోన్ అని చెప్పేసి, ఈ వర్డ్స్కి మనం యానిమేషన్ ఎలా ఇవ్వాలి, సో పిక్చర్స్కి యానిమేషన్ ఎలా ఇవ్వాలి, సో మనకి స్లైడ్స్ వచ్చినప్పుడు ఆ యొక్క యానిమేషన్స్ కదులుతున్నట్టుగా అవి ఎలా చేయాలని చెప్పేసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.